2 గిఫ్ట్స్ అయితే వచ్చాయి. టీ హౌస్ అంట. అంతేగాని అన్ని పళ్ళు వేసుకుంటావేంటి? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఈరోజు ఈ వీడియోలో చూసాక్ ఫెస్టివల్ జరిగింది లాస్ట్ వీక్. సో ఫెస్టివల్ కోసమని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ ఏంటి, వాటిలో ఏముందో చూడబోతున్నారు. ఇంకా లాస్ట్ వీక్ చుట్కీ వాళ్ళ క్లాస్ టీచర్ అయితే మన ఇండియన్ ట్రెడిషన్ గురించి చెప్పమని ఇన్వైట్ చేశారు. సో నేనేం చెప్పాను, పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది అయితే చెప్తాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారంటే ఎవ్రీ సీజన్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫెస్టివల్ అయితే ఉంటుందంట. మనకు కూడా అలాగే ఉంటుంది కదా. కాకపోతే ఇక్కడ ప్రతి ఫెస్టివల్కి 1 వీక్ హాలిడేస్ అయితే ఇస్తారంట. సో ఇప్పుడు ఆటంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. అందుకని ఈ చూసాక్ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారంట. ఇక్కడ చూసాక్ ఫెస్టివల్ చాలా పెద్ద ఫెస్టివల్ అంట. దానికోసం ఇచ్చారు గిఫ్ట్స్. ఆఫీస్ లో మా వారికి ఇచ్చిన గిఫ్ట్ ఇది. అండ్ మేము డోర్ తీసేలోపు మా డోర్ ఎదురుగా ఉన్నది ఈ బాక్స్. సో 2 గిఫ్ట్స్ అయితే వచ్చాయి. మొత్తం టోటల్ గా 2 గిఫ్ట్స్ అయితే వచ్చాయి. ఒకటేమో ఆఫీస్లో వారికి ఇచ్చారంట. ఇంకా ఇంకొక గిఫ్ట్ ఏంటంటే మేము మార్నింగ్ లెగ్సి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి గిఫ్ట్ అయితే బయట ఉంది. సరే ఏంటదా అని చెప్పి చూస్తే ఫస్ట్ అర్థం కాలేదు. దాని తర్వాత తెలిసిందనమాట, ఓకే చూసాక్ ఫెస్టివల్ వస్తుంది కదా, దానికి గిఫ్ట్ పంపించారని యూనియన్ వాళ్ళు. పెద్ద గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ ప్యాక్ చేయడం కూడా చూసారా ఎలా చేశారో? పైన క్లాత్ తో మొత్తం ర్యాప్ చేసేసి చక్కగా పెట్టారనమాట. చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. ప్రీమియం ఫ్రూట్ గిఫ్ట్ సెట్ అంట. చూద్దాం. అరే అసలు మా వాడు చూడండి ఎంత గొడవ చేస్తున్నాడు, ఎంత ఎక్సైట్ అయిపోతున్నాడు. ఇదిగో టోటల్ గిఫ్ట్ అయితే ఇది. ఇందులో ఇది ఫ్రూట్ సెట్ కదా, ఫ్రూట్స్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఆపిల్స్ ఉన్నాయి. ఇంత పెద్ద ఆపిల్. ఇదైతే ఆరెంజ్. ఇది ఆరెంజా? తెలియదు, నాకేం తెలియదు, జస్ట్ చెప్తున్నాను. ఇదైతే యాపిల్. ప్రీమియం ఫ్రూట్స్ ఇచ్చారు, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఏమండి ఇదే ఫ్రూట్ అండి? ఇది ఆపిలేనా? ఎల్లో ఆపిల్ అమ్మా. ఎల్లో ఆపిలా? ఎల్లో ఆపిల్ పెట్టేయమ్మా. నాకు కూడా తెలీదు చూసాక్ ఫెస్టివల్ అంటే ఎట్లా జరుపుకుంటారో. నేను కూడా కనుక్కొని మీతో షేర్ చేస్తాను. అసలు ఫ్రూట్స్ అయితే ఎంత బాగున్నాయో, ఎంత తాజాగా ఉన్నాయో. అండ్ అట్ ద సేమ్ టైం చాలా స్వీట్ గా కూడా ఉన్నాయి. ఇది ఒక గిఫ్ట్. ఏమండి ఈ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి మేనా? ఏమండి ఇదిగోండి, ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఆ బొడ బాక్స్ ఇదిగో ఇదైతే ఇంకొకటి టీ హౌస్ అంట. మావాడు చూడు అన్నిటికి తెగ ఎక్సైట్ అయిపోతున్నాడు. ఆగు చూడండి చూడండి చూడండి. తీసుకెళ్ళా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాను. చేయగానే ఇలా ఇందులో ఏమేమి ఇచ్చారంటే
ఇవేవో ఇచ్చారండి Cakes. థ్యాంక్స్ అండ్ లవ్ అంట. Oh. నాకు అది ఇచ్చి. ఇదిగో dates. ఇదిగో dates. టోటల్ గా ఫ్రూట్ బాక్స్ లో 2 రకాల యాపిల్స్ అయితే ఇచ్చారు. ఒకటి మామూలు రెగ్యులర్ గా మనం తినే యాపిల్, ఇంకొకటి గోల్డెన్ యాపిల్ అన్నమాట. అసలు గోల్డెన్ యాపిల్ అయితే ఎంత బాగుందో మామూలు యాపిల్ కన్నా కూడా చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా సెకండ్ బాక్స్ లో ఒక గ్రీటింగ్ కార్డ్, డేట్స్ అయితే ఇచ్చారు. ఒక ప్యాకెట్ లో 3 డేట్స్ ఉన్నాయి. అండ్ ఖర్జూర పండుని మధ్యలో కట్ చేసి హ్యాజల్ నట్స్ అయితే పెట్టారనమాట. మంచి క్వాలిటీ డేట్స్ అవైతే. ఇంకా 4 అంజీరా పండ్లు, ఒక్కొక్క పండు పైన ఒక్కొక్క వాల్నట్ అయితే పెట్టారు. 2 కుకీస్ ఇచ్చారు. ఇంకా 5 రకాల టీలు అయితే ఇచ్చారు. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ టీస్ అనమాట. టోటల్ గా వచ్చినవి అయితే ఇవి. ఈ తతంగం అంతా అయిన వెంటనే ఆ రోజు మా బుడ్డోడు స్కూల్లో చేసిన యాక్టివిటీస్ అయితే చూపిస్తున్నాడు. చాప్ స్టిక్స్ అంటే ఫేసెస్ కి పెట్టుకునేవి. ఎవరి కోసం తెచ్చావు? మీకోసం. మా కోసమా? ఏవి ఏవి ఫేస్ మాస్క్ లేవి చూపించు. ఎలా ఉన్నాయి చూపించు. నువ్వు అన్నీ ఒకేలా చేసావా? థ్యాంక్ యూ. ఏంటది ఇది? బ్రేవ్ నందన్. ఆహా సూపర్. ఓయం ఇదేమి నందన్ రో. పెద్ద మూతి. పెద్ద మూతి. పెద్ద మూతి. ఇది హ్యాపీనా? ఇది అయ్యయ్యో. ఇది వెనకాల రాసి ఉంటారు కదా మీ మేడం, చూద్దాం. సిల్లీ నందన్ అంట ఇది. ఇది సిల్లీ నందన్. పెద్ద మూత పట్టుకో. ఓకే. ఇదేం నందన్? ఇది స్మాల్ మూత. యాంగ్రీ నందన్ అంట. స్మాల్ మూతి పెద్ద మూతి కాదే, యాంగ్రీ నందన్ అంట అది. ఇదేం మూతి చిచ్చి. ఇదేం ఎక్స్ప్రెషన్? ఎక్సైటెడ్ నందన్ అంట. ఎక్సైటెడ్ నందన్ అంట అని నువ్వు అలా చెయ్యాలి, అంతేగాని అన్ని పళ్ళేసుకుంటావేంటి? ఇదేమి నందన్? బ్రేవ్ నందన్. ఇంకా స్కూల్ కి ఇన్వైట్ చేశారు, వెళ్ళానని చెప్పాను కదా. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి వాళ్ళ మేడం అయితే. నేను మన ట్రెడిషన్ గురించి, మన ఫెస్టివల్స్ గురించి, టెంపుల్స్ గురించి, మన బొట్టు ఎందుకు పెట్టుకుంటాము, చేతులకు అసలు గాజులు ఎందుకు వేసుకుంటాము, కంపల్సరీగా మన పెద్దవాళ్ళు మనల్ని ఎందుకు ఇలాగే రెడీ చేస్తారు, ఐ మీన్ చెవులు ఎందుకు కుట్టిస్తారు, మన టెంపుల్స్ గురించి, మన దేవుళ్ళ గురించి, అసలు ప్రతిదీ మన కల్చర్ గురించి, మన డ్రెస్సింగ్ సెన్స్, వాటి వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ అయితే అన్నీ చెప్పానండి. బేసిక్గా ఫారినర్స్కి మనల్ని చూడగానే వచ్చే డౌట్స్ అయితే ఇవే కదా. ఇదేంటి మొఖాన బొట్టుంది, ఇలా వెరైటీగా ఉన్నారు ఏంటి అని కొంచెం అడుగుతారు కదా, ఇదేంటి అదేంటనని. సో నేను వాటి గురించి అయితే చాలా క్లియర్గా చెప్పాను పిల్లలకి. అసలు పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్గా విన్నారు. వినడమే కాదండో బోలెడన్ని క్వశ్చన్స్ కూడా వేశారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ గ్రేడ్ పిల్లలు మన ఇండియన్ వెడ్డింగ్ గురించి అడుగుతారని. సో వెడ్డింగ్ పిక్చర్స్ అన్నీ ఆ నెక్స్ట్ డేనే షేర్ చేశాను స్కూల్ వాళ్ళకి. ఆ రోజు అసలు యాక్చువల్గా శారీ కట్టుకెళ్దాం అనుకున్నాను. 6:30 కల్లా అంత రెడీ అవ్వడానికి అవ్వలేదు, అందుకే డ్రెస్లో అయితే వెళ్ళిపోయాను. నేను అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. రిమైనింగ్ అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ పిక్చర్స్ అయితే ఎక్కడ షేర్ చేయొద్దని చెప్పారండి. సో అందుకని వీడియోలో నేను ఎక్కడ షేర్ చేయలేదన్నమాట. స్కూల్లో ఇంకా మెయిన్ దిగిన పిక్చర్స్ అవేమీ షేర్ చేయలేదు. వెళ్ళేటప్పుడు పిల్లల బస్సులో అయితే వెళ్ళిపోయాను, కానీ వచ్చేటప్పుడు అసలు ఎలా వచ్చానో ఏమి తెలియని చోట ఎలోన్గా ట్రావెల్ చేయటం నాకు అలవాటైపోయింది అనుకుంటా. ఒక క్యాబ్ ఇంకా 2 బస్సెస్ మారైతే వచ్చేసాను. ఎలోన్గా ట్రావెల్ చేయటం గురించి ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. మర్చిపోయాను చెప్పడం, చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు జాబ్స్ గురించి చెప్పండి అని. ఎస్, క్లియర్గా చెప్తానండి. నేను కూడా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, అన్ని కలిపి ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను తప్పకుండా అడగండి నా ఛానల్ని. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.